హాయ్ అండి. తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 4. తమ మొదటి రాత్రి రోజు అతడు ముట్టుకోకపోతే నిజంగానే ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ దానికి అతడు చెప్పిన రీజన్ పెళ్లి హడావుడిగా జరిగింది. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత లైఫ్ స్టార్ట్ చేద్దాము అని. అతడు మంచి మనసుకి, అర్థం చేసుకునే గుణానికి మురిసిపోయింది. కానీ విషయం ఇది అని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. తనకు నిజం తెలియనంత వరకు ఒక రకంగా మేనేజ్ చేశాడు. కానీ ఒకరోజు అతడు ఇంకో మగవాడితో కలిసి గదిలో ఉండగా తను చూసింది. మామూలుగా ఒక గది వైపు అస్సలు ఆ పనివాళ్ళు ఎవరు వెళ్ళేవారే కాదు. కానీ అసలు అటువైపు వెళ్ళకూడదు అని రూల్ కూడా ఉంది. కానీ అంత పెద్ద ఇంట్లో ఒకసారి తను ఒకవైపు వెళ్ళాల్సిన గది అనుకుని ఇంకొక వైపు వెళ్ళి తన గది అనుకుని ఓపెన్ చేసింది. అలా ఉన్న ఇద్దరిని చూడగానే అస్సలు షాక్ అయిపోయింది. తన భర్త ఇంకొక మగాడితో కౌగిట్లో ఆ ఇద్దరు పచ్చిగా ఒంటి మీద బట్టలు లేకుండా అసలు చూడగానే అసహ్యం వేసింది. లోపల కడుపులో దేవునట్టు అనిపించింది కావేరికి. కొన్ని నిమిషాల వరకు జరిగేది అర్థం కాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది భయంగా. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు ఆమె భర్త గదిలోకి వచ్చాడు. అమర్ నంద తన వైపు చూడగానే భయంగా చూసింది. ఎందుకే నీకంత తొందర? నోరు మూసుకుని ఇంత పెద్ద మహల్లో అందంగా రోజుకు ఒక అందమైన చీర కట్టుకుని నగలు వేసుకుని తిరుగుతూ అజమాయిషీ చేస్తూ హ్యాపీగా ఉన్నావు కదా? ఏం పోయే కాలమే నీకొచ్చింది? అటువైపు వచ్చావు అంటూ వచ్చి గట్టిగా కొట్టాడు కావేరిని. అంతవరకు తనతో ప్రేమగా మాట్లాడిన అతను ఒక్కసారిగా తను అలా కొట్టగానే అసలేమీ అర్థం కాలేదు. కానీ అతడు మాత్రం బెల్ తీసుకుని కొడుతూనే ఉన్నాడు. ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన సీక్రెట్ని తెలుసుకున్నావు కదా నువ్వు. ఇక చూడు నీ లైఫ్ ఎలా మారుతుందో. రహస్యం తెలియనంత వరకు నువ్వు మహారాణివి. నా రహస్యం తెలుసుకున్న తర్వాత నువ్వు నాకు బానిసవి అంటూ ఇష్టం వచ్చినట్టు ఆమెను బెల్ట్తో కట్టడం మొదలుపెట్టాడు అతను. తాను చేసిన తప్పేంటో తెలియక అతడి చేతుల్లో అలాగే దెబ్బలు తిని స్పృహ తప్పి పడిపోయింది. ఆమె లేచి చూసేసరికి అతడు గదిలో లేడు. శరీరం అంతా దెబ్బలతో పచ్చి పుండైపోయింది. అస్సలు లేవలేకపోయింది. కానీ అయినా సరే కష్టంగా లేచి బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆమె ఉన్న గదికి తాళం వేసి ఉంది. అంటే ఆ రోజు నుంచి ఆమె జీవితమే మారిపోయింది. ఇంట్లో ఆమె బందీగా మారిపోయింది. పనివాళ్ళు ఎవరో ఆమెతో మాట్లాడకూడదు. ఆమె పనివాళ్లతో మాట్లాడకూడదు. సమయానికి భోజనం ఒక కిటికీ ద్వారా ఆమెకు అందించి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక తను ఆ రోజు నుంచి ఆమె గదే ఆమెకి ప్రపంచం. అసలు బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయింది కావేరి. కానీ కావేరి భయపడలేదు, బాధపడలేదు. ఆమెకు ఒక క్షణం తన తల్లి తండ్రులు గుర్తుకు వచ్చేవాళ్ళు. ఫోన్ చేయాలి అన్నా ఎలా చేయాలి అనేది తెలిసేది కాదు. ఆ గదిలో ఎటువంటి వస్తువులు లేవు. తనకు తనే ధైర్యం కూడగట్టుకుని అతని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు శతవిధాలుగా చేసేది. కానీ అలా చేసిన ప్రతిసారి అతడికి దొరికిపోయి మరింత ఘోరంగా అతని చేత దెబ్బలు తినేది కావేరి. అమర్ అమర్ ఒక్కో అడుగు ముందుకు వేసి మరీ ఘోరంగా ఒక అద్దం లాంటి గదిలో ఆమెను పెట్టి ఆమె ఎదురుగా తన సరసాలు చేసేవాడు. వాటిని చూడలేక భరించలేక కళ్ళు గట్టిగా మూసుకునేది ఆమె. నువ్వు చూడకపోతే నీ తల్లి తండ్రుల్ని చంపేస్తాను అని బెదిరించేవాడు. అతడు ఒక రకమైన సైకో అని ఆ తర్వాతే అర్థమయ్యింది. ఇంతకు ముందే అతడికి 3 పెళ్లిళ్ళు అయ్యాయని, వాళ్ళని కూడా ఇలాగే నరకం పెట్టి చంపాడని తెలిసింది. కానీ కావేరి మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఆ స్థితిలో ఉంటూనే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడం మొదలుపెట్టింది. తానే అతడితో రాజీకి వచ్చింది. మీ లైఫ్ మీ ఇష్టం. మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను. అలాగే నన్ను కూడా వదిలేయండి. ప్లీజ్ దయచేసి నేను వెళ్ళిపోతాను అని బ్రతిమలాడింది. కానీ ఆ మాటకు అమర్ అస్సలు వినలేదు. బయట ప్రపంచానికి నువ్వు నా భార్యవి. నా భార్యగానే ఉండాలి. నేను వెళ్ళిన ప్రతి చోట నువ్వు నా భార్యగా రావాలి. ఆ తర్వాత నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడిని పిలిపిస్తాను. వాడితో పడుకుని నువ్వు నాకు బిడ్డను కనాలి అని అన్నాడు. ఆ మాట వినగానే దిమ్మ తిరిగిపోయింది కావేరికి. ఛీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరిదితో పడుకుని బిడ్డను కనడం ఏంటి? ఆ రిలేషన్ అంటేనే నాకు చాలా గౌరవం. ప్లీజ్ మీరు చెప్పిన ప్రతి పని చేస్తాను అంటూ అతన్ని బ్రతిమలాడింది. అతను కాళ్ళు కూడా పట్టుకుంది. అయినా అతడు వినలేదు. అతడి తల్లిదండ్రులు కూడా అతనికే సపోర్ట్ చేశారు.
తన పైన నిఘా ఇంకా పెంచారు. ఇంతకు ముందులా గదికి తలుపులు వెయ్యకపోయినా ప్రతి క్షణం ఆమె మీద చూపులు పెట్టారు. ఆమె ఏం చేసినా వాళ్ళకు తెలిసిపోయేది. అప్పుడప్పుడు ఆమె తల్లి తండ్రులు చూడటానికి ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ముందర మాత్రం అందరూ స్వాతి ముత్యం లెవెల్లో నటన చేసేవాళ్ళు. ఇక తనని చూసి వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోయేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రుల మొఖంలో కనిపించే సంతోషం చూసి ఆమె మౌనంగా ఉండిపోయేది. వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థమయ్యేది కాదు. ఒకరోజు తను నిద్రపోతూ ఉంటే తన మీద ఎవరిదో చెయ్యి కదులుతూ ఉంది. తన శరీరం మొత్తం తడిపేస్తుంది. కళ్ళు తెరిచి చూసిన కావేరి ఆశ్చర్యపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని బలంగా పక్కకి తోసి గట్టిగా కేకలు వేసి అతని నుంచి తప్పించుకొని బయటికి పరిగెత్తపోయింది. బయటికి పరిగెత్తిన ఆమెను నందా పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చాడు. ఎందుకే ఓవరాక్షన్ చేస్తున్నావ్? వాడు నా తమ్ముడు. నీ గురించి ఆస్ట్రేలియా నుంచి పిలిపించాను. వాడిని ఇక్కడికి రప్పించడానికి నేను చాలా రిక్వెస్ట్ చేస్తేనే గాని వాడు వచ్చాడు. వాడు అక్కడ చాలా బిజీగా ఉంటాడు. అక్కడ క్లబ్స్, రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి వాడికి. తొందరగా పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. కోఆపరేట్ చేయని అన్నాడు అమ్మారు. అతడు ఆ మాట అనగానే అసహ్యంగా చూసింది కావేరి అతడి వైపు. చాలా అసహ్యంగా, నీచంగా కూడా. కానీ ఆ వచ్చినవాడు మాత్రం కావేరిని తినేసేటట్టే చూస్తున్నాడు. పోయినసారి కంటే ఈసారి నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రో. ఏముంది, మిలమిల మెరిసే స్కాచ్ బాటిల్లా ఉంది. ఒక్క గుక్కలో ఎత్తిన బాటిల్ దించకుండా తాగే రకంగా ఉంది. పని మొదలు పెడితే అయ్యేంత వరకు కూడా నేను వెళ్ళను అని అంటూ అతను దగ్గరికి రాబోయాడు. ఒక్కసారిగా కావేరి భయంగా అమర్ దగ్గరికి వెళ్ళింది. ప్లీజ్ ఈ పని ఆపేయండి. మీరేం చెప్పినా నేను అడ్డు చెప్పడం లేదు కదా అంటూ అతన్ని బ్రతిమలాడింది. కానీ అతడు మాత్రం అస్సలు వినలేదు. కొంచెం రెస్ట్ తీసుకో, ఇప్పటికే వాడు రాత్రికి వస్తాడు అంటూ తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు నవ్వుతూ. అమర్ వెళ్తున్న తమ్ముడి వైపు చూసి చెప్పాడు. ఏం చేస్తావో తెలియదు కానీ ఒక్క నెలలో నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఈ ఇంటికి వారసుడు రావాలి అని. ఇంకోవైపు అతడి తల్లి కూడా అదే మాట అంది. వెళ్తూ కావేరి వైపు కోరికగా కసిగా చూసి వెళ్ళిపోయాడు అతడు. ఆమెను పైనుంచి కింద వరకు తినేసేలా చూస్తూ ఉన్నాడు. కావేరి అలాగే విస్తుపోయింది పాపం. తను ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు వినరు అని అర్థమైపోయింది ఆమెకి. మరికొన్ని గంటల్లో తన జీవితం వాడికి బలి అని ఆమెకు బలంగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలి అనేది అర్థం కావటం లేదు. పిచ్చెక్కిపోతున్నట్లు ఉంది. అలాగే ఏడుస్తూ గోడకు ఆనుకుని కూర్చుండిపోయింది. అసలు ఎంతసేపు అన్నదో కూడా తెలియలేదు. ఇక సాయంత్రం అయ్యేటప్పుడు ముగ్గురు లోపలికి వచ్చి ఆమె ముందర నిలబడ్డారు. మిమ్మల్ని స్నానం చేయించి రెడీ చేయమన్నారని చెప్పారు వాళ్ళు. షాక్ అయిపోయింది ఆ మాటలకు కావేరి. కానీ ఆమెను తేరుకునే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ ముగ్గురు చాలా బలంగా ఉండడంతో ఆమెను బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్ళి ఆమెను బలవంతంగా స్నానం చేపించి గులాబీ రేకులతో ఇంకా మిగతా వాటితో చాలా అంటే చాలా అందంగా శోభనం పెళ్లి కూతుర్లా రెడీ చేశారు ఆ ముగ్గురు. ఇక వాళ్ళ చేతుల్లో నుండి కావేరి గింజుకుంటూ ఉంది. కానీ వాళ్ళు వదలడం లేదు. ఎంతగా బ్రతిమలాడినా సరే. అంతా అయిపోయిన తర్వాత తమ పని అయిపోయినట్టు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కావేరి తనను తను ఒక క్షణం అద్దంలో చూసుకొని ఏడుస్తూ నిలబడిపోయింది. ఇంతలోనే అమర్ లోపలికి వచ్చాడు. ఇక వేరే వైపు చూస్తూ, ఏమున్నావే అసలు ఇంత అందంగా, కానీ నాకు నీపై కోరిక కలగడం లేదు. నిన్నే కాదే, ఏ ఆడదాన్ని చూసినా నాకు కోరిక కలగదు. కానీ నువ్వు నా భార్యవి ప్రపంచం ముందు. నేను తండ్రి అని నిరూపించుకోవాలి. కాబట్టి మర్యాదగా వాడికి కోఆపరేట్ చేయి. నువ్వు కోఆపరేట్ చేస్తే జస్ట్ ఒక నెల వాడు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాడు. లేదు అనుకుంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు వాడు ఇక్కడే ఉంటాడు. బాగా ఆలోచించుకో ఏది బెటర్ ఆప్షన్ అనేది అంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె తలను పైకెత్తి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కావేరికి అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఏడ్చి ఏడ్చి మనసు మెదడు రెండు మొద్దుబారిపోయాయి. కావేరికి ఆలోచన రావటం లేదు. అలా ఎంతసేపు నిలబడిందో తెలియదు కానీ డోర్ సౌండ్ రావటంతో తల పైకెత్తి చూసింది. ఎదురుగా అమర్ తమ్ముడు బాగా తాగి ఉన్నాడు. తలుపు గడియ వేసి కోరికగా చూస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. అతడు దగ్గరకు వచ్చే కొద్దీ ఆమె చాలా భయపడిపోయింది. ఏం చెయ్యాలో అన్నది అర్థం కాలేదు. ప్లీజ్ నా మాట విను. నా దగ్గరికి రాకు. నేను మీ వదిన్ని. ఇలా చేయటం తప్పు అసలు. ఇలా ఆలోచించడం కూడా చాలా తప్పు అని ఆమె ఏదేదో చెప్తూనే ఉంది. మరి తను వాడి భార్య నుండి తప్పించుకోగలుగుతుందా? ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.